శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 64వ సర్గము. యుద్ధము చేయకుండగనే సీతాదేవిని వశపరుచుకొనవచ్చును అని మహోదరుడు రావణునకు ఒక ఉపాయమును సూచించుట. మహాకాయుడు, బలశాలి, బాహుపరాక్రమము గలవాడు అయిన కుంభకర్ణుని యొక్క ఆ మాటలను వినిన పిమ్మట మహోదరుడు ఇట్లనెను: కుంభకర్ణ, నీవు గొప్ప వంశమున జన్మించితివి, అయినను నీవు క్షుద్రబుద్ధివి, ఏమాత్రము శాస్త్రజ్ఞానము లేనివాడవు, పైగా గర్వితమతివి, కనుక నీవు ఆయా కార్యములను ఎట్లు చేయవలెనో ఎరుగజాలవు. కుంభకర్ణ, రాజునకు న్యాయాన్యాయములు తెలియనివి కావు, నీవు అహంకారము కలవాడవు, కావున బాల్యచాపల్యము వలన నీ ఇష్టము వచ్చినట్లు మాట్లాడుచున్నావు. మన మహారాజు దేశకాలములకు అనుగుణమైన ఉచితానుచితములను ఎరుంగును. అతడు తన యొక్క శత్రువుల యొక్క స్థాయిని, వృద్ధిక్షేములను కూడా పూర్తిగా తెలిసినవాడు. శరీర బలమును చూచుకొని పెద్దలను సేవింపని మూర్ఖుడు సైతము పూనుకొనని అనుచిత కార్యమును చేయుటకు తెలివైనవాడు ఎవడు సిద్ధపడును? కుంభకర్ణ, ధర్మార్థకామములకు వేర్వేరు కారణములను ఫలములను నీవు తెలుపుచున్నావు, కాని వాటిని గూర్చి అవగాహన చేసుకొనగల శక్తి సహజముగానే నీకు లేదు. స్వర్గసుఖములు, నరకయాతనలు అను సమస్త ఫలములకును వారు చేసుకునిన ఆయా కర్మలే కారణములు. పాపాత్ములు చేసిన కర్మలకును, అనగా వారు పూర్వజన్మలలో చేసిన సుకృతములను బట్టి ఈ జన్మలో సత్ఫలములే కలుగవచ్చును. ధర్మార్థ సాధకములైన కర్మలు శుభఫలములనే ఇచ్చును. తదితరములైన, అనగా అధర్మానర్థ సాధకములు అగు కర్మలు కూడా శుభఫలములను ఇయ్యవచ్చును. కానీ అధర్మానర్థ సాధకములైన కర్మలు అశుభ ఫలములను కూడా ఇచ్చును. ధర్మార్థ సాధకములైన కర్మలను ఆచరించిన వారు ఇహలోక పరలోక సుఖఫలములను అనుభవింతురు. సకామ దృష్టితో చేసిన లోక కళ్యాణ కర్మల వలన కూడా సత్ఫలితము కలుగును. నిషిద్ధ కర్మలు కూడా లోక కళ్యాణ కారకములైనప్పుడు అవి వారికి విహితములే. మన రాజు యొక్క దృష్టిలో సీతాదేవిని అపహరించి తీసుకొని వచ్చుట దోషము కాదు. కామపరతంత్రుడు కూడా సుఖములను పొందునని ఆయన అభిప్రాయము. రాజు యొక్క అభిప్రాయములను మంత్రులమైన మనమందరము సమ్మతించితిమి. ఇప్పుడు ఆయన చర్యలను తప్పుపట్టుటలోని ఔచిత్యమేమి? మన మీదికి దండెత్తి వచ్చిన శత్రువుపై, అనగా శ్రీరామునిపై సాహసించి యుద్ధమునకు దిగుటలో తప్పేమి? ఆ ప్రయత్నమును ఎందుకు మానుకొనవలెను? కుంభకర్ణ, నేను ఒక్కడనే శత్రువు మీదికి యుద్ధమునకు వెళ్ళి వారినందరినీ హతమార్చెదను అని నీవు చెప్పియుంటివి. అది యుక్తముగాదు సరికదా, ప్రయోజనకారియూ కాదు. ఒకే ఒక్క రాముని చేతిలో దండకారణ్యమునందలి బలశాలులైన రాక్షసులు పెక్కుమంది హతులైరి. అట్టి మహావీరుని నీవు ఒక్కడవే ఎట్లు జయింపగలవు? దండకారణ్యమునందు ఆ రాముడు మన రాక్షసులపై చావు దెబ్బతీసినాడు. వారిలో చావగా మిగిలిన వారు భయముతో పారిపోయి వచ్చి లంకలో తలదాచుకొనియున్నారు. వారు ఇప్పటికిని ఆనాటి అనుభవములను స్మరించుకొనుచు గడగడ వణకిపోవుచున్నారు. వారి స్థితిని మనము చూచుచునే ఉన్నాము గదా. దశరథుని యొక్క కుమారుడైన శ్రీరాముడు ఇప్పుడు రెచ్చిపోయిన సింహము వలె ఆగ్రహోదగ్రుడై ఉన్నాడు. నిద్రించుచున్న సర్పమును వలె ఆ వీరుని మేల్కొల్పుటకై ఎందులకు ఆరాటపడుచున్నావు? శత్రువులకు అజేయుడైన తేజస్వియగు రాముడు ఇప్పుడు కోపముతో మండిపడుచున్నాడు. మృత్యువు వలె ఆయన ఎదిరింపశక్యము కానివాడు. అట్టి వానిని ఎదుర్కొనగల శక్తి ఎవరికి గలదు? మన ఈ బలములన్నీయును కలసి వెళ్ళినను బలవంతుడైన ఆ శత్రువును ఎదుర్కొనగలవో లేవో సందేహమే. అట్టి స్థితిలో నీవు ఒక్కడవే అచటికి వెళ్ళుట నాకు ఏమాత్రమూ సమ్మతము కాదు. స్వల్పమైన బలములు గలవాడు తిరుగులేని బలములు గల శత్రువును ఒక సామాన్య మానవునిగా భావించి అతనిని వశపరుచుకొనుటకై ప్రాణత్యాగమునకు ఎవడు ఇష్టపడును? అనగా ప్రాణములను కోల్పోవుటకు సిద్ధమైనచో అతనితో యుద్ధమునకు నీవు ఒంటరిగా వెళ్ళుము. రాక్షసోత్తమ, మానవులలో శ్రీరాముని అంతటి వీరుడు లేడు. ఇంద్రసూర్యులతో సమాన తేజస్వి అయిన ఆ మహావీరునితో యుద్ధము చేయుటకు ఎట్లు సాహసించుచున్నావు? తొందరపడి మహోదరుడు కుంభకర్ణునితో ఇట్లు పలికిన పిమ్మట అతడు లోకకంటకుడైన రావణునితో రాక్షసుల సమక్షమున ఇట్లు విన్నవించెను:
మహారాజా, సీతాదేవిని తీసుకొని వచ్చిన పిమ్మట మరల నేడు ఇట్లు పలు విధములుగా మాట్లాడుచున్నావేమి? నిజముగా నీవు ఇష్టపడినచో సీతాదేవి నీకు వశము కాగలదు. అదెంత పని? ఆమెయే స్వయముగా నిన్ను చేరునట్లు చేయగల ఉపాయము నాకు తోచుచున్నది. దానిని చెప్పెదను, వినుము. నీ మనస్సునకు నచ్చినచో దానిని ఆచరింపుము. మహోదరుడు, ద్విజిహ్వుడు, సంహ్రాది, కుంభకర్ణుడు, వితర్ధనుడు అను ఈ 5గురును రాముని వధించుటకై యుద్ధమునకు వెళ్ళుచున్నారు అని నగరమున చాటింపుము. నీ ఆజ్ఞ అయిన వెంటనే రణభూమికి వెళ్ళి గట్టి పూనికతో ఆయనతో యుద్ధమునర్తుము. నీ శత్రువులను మేము జయించినచో సీతను వశపరచుకొనుటకై ఇక ఇతరోపాయములతో పనియే లేదు. యుద్ధమున దుర్జయుడైన మన శత్రువు జీవించియున్నచో మేమును పోరాడి అలిసిపోయి యుందుముగాన మేము ఆలోచించిన రీతిగా చేయగలము. రామనామాంకితములైన నిశితములైన బాణములచే గాయపడియుండుటచే రక్తసిక్తములైన దేహములతో మేము యుద్ధరంగము నుండి మరలి ఇచ్చటికి వచ్చెదము. పిమ్మట మేము రామలక్ష్మణులను భక్షించితిమి అని పలుకుచూ మీ పాదములపై వ్రాలెదము. అప్పుడు నీవు అమిత సంతోషమును ప్రకటించుచూ మాకు అభీష్టములైన పారితోషకములను అనుగ్రహింపుము. రాజా, అనంతరము ఏనుగుపై ఎక్కిన పురుషుని ద్వారా రామలక్ష్మణులు సైన్యములతో సహా యుద్ధమున హతులైనారు అని నగరమునందు అంతటను చాటింపు వేయించుము. శత్రు సంహారక, అనంతరము నీవు సంతోషించిన వానివలే నటించుచు నీ భృత్యులకు భోగవస్తువులను పరివారములకు వారు కోరుకొనిడి రీతిగా సువర్ణములు మున్నగు కానుకలను, యుద్ధవీరులకు హారములను, వస్త్రములను, సుగంధాది అనులేపనములను బహూకరింపుము. తదుపరి యోధులకు పానీయములను వసంగి నీవును సంతోషముతో తనివి దీరునట్లుగా త్రాగుము. రాజా, శ్రీరాముడు తోటి వీరులతో సహా రాక్షసులచే భక్షింపబడినాడు అను లోకవాదము అనగా జనశ్రుతి నగరమునందు బహురీతుల వ్యాపించును. క్రమముగా అది అనగా జనశ్రుతి సీతాదేవికి కూడా వినపడును. అంతట అశోకవనమున ప్రవేశించి నీవు రహస్యముగా అనునయవచనములతో సీతాదేవిని ఓదార్పుము. ధనధాన్యములతోనూ అభీష్ట వస్తువులతోడను రత్నములతోడను ఆమెను ప్రలోభపెట్టుము. రాజా, సీతాదేవికి భయశోకములను గూర్చెడి మన ఈ కపటోపాయములచే ఆ వైదేహి తన భర్త మరణించినాడు అని నమ్మినదై ఇంతవరకును నిన్ను అభిలషింపని ఆ మైథిలి నీకు వశమగును. మనోహరుడైన భర్తను కోల్పోయినట్లు తలంచి ఆమె నిరాశకు గురి అయి స్త్రీ చాపల్య కారణమున నీకు వశమగును. ఆ దేవి ఇదివరలో కొల్లలుగా సుఖసంపదలను అనుభవించినట్టిది. సమస్త సుఖాలను పొందుటకు అర్హురాలు. ప్రస్తుతము దుఃఖముతో కృశించియున్నది. నీ వశమైనచో తనకు సకల సుఖములును అబ్బును అను తలంపుతో అన్ని విధములుగా ఆమె నిన్ను చేరగలదు. నా దృష్టికి అనగా నా మనస్సునకు ఈ నిర్ణయమే అనగా ఈ ఉపాయమే యుక్తమైనదిగా తోచుచున్నది. యుద్ధరంగమున రాముని ఎదుట నిలిచినంతనే నీకు తీరని కీడు అనగా మృత్యువు తప్పదు. కనుక నీవు యుద్ధమునకు వెళ్ళవలెనని ఉబలాట పడవద్దు. యుద్ధము చేయకుండగానే నీకు ఇచ్చటనే సమస్త సుఖములు లాభములు ప్రాప్తించును. మహారాజా, శత్రు సైన్యము కడకు వెళ్లకుండా యుద్ధము చేయకుండగానే శత్రువులను జయించు రాజునకు సైన్య నష్టము ఉండదు. పైగా అతనికి ప్రాణభయము కూడా ఉండదు. మీదు మిక్కిలి గొప్ప యశస్సు పుణ్యఫలములను దక్కును. మరియు శాశ్వతముగా సకల సంపదలు కీర్తి ప్రతిష్టలు కలుగును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 64వ సర్గము.